భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, తిరుమలలో క్షేత్రపాలక శిల అని ప్రత్యేకంగా ఉంటుంది కదా, ఈ శిల యొక్క ప్రత్యేకత ఏంటి? తిరుమలలో క్షేత్రపాలక శిల అని ప్రత్యేకంగా ఏమి ఉండదు. ప్రత్యేకంగా మనం భావించాలి అంతే. లోపలికి ఆలయంలో మహాద్వారం దాటి వెళ్ళిన తర్వాత బంగారు ధ్వజస్తంభం ఉంది కదండి. ధ్వజస్తంభానికి ముందు బలిపీఠం. బలిపీఠానికి కుడి పక్కన మనం కనుక చూస్తే ఒక క్షేత్రపాలక శిల అన్నారే, ఆ శిల ఉంది. కానీ అది ఒకప్పుడు శిల కాదు, గుండు. దానిపైన క్షేత్రపాలక గుండు అని. విష్ణు ఆలయంలో శివుడు, శివాలయంలో విష్ణువు క్షేత్రపాలకులుగా ఉండటం అనేటువంటిది మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. ఇప్పుడు కాశీ ప్రసిద్ధ శివాలయం, కాశీలో ఉండే విశ్వనాథుని యొక్క దేవాలయ క్షేత్రపాలకుడుగా ఎవరున్నారు? బిందు మాధవుడు ఉన్నారు. అంటే క్షేత్రపాలకుల్లో పరంపర కూడా ఉంటుంది, క్షేత్ర రక్షకులు ఉంటారు ఇలాగా. కానీ బిందు మాధవుడు క్షేత్రపాలకుడిగా చెప్పడం అనేటువంటిది ఒక మర్యాద ఉంది. అలాగే ఇక్కడ తిరుమలలో రుద్రుడు ఒక గుండుగా అక్కడ ఉన్నాడు ఆ శిల పైన. అయితే పూర్వం దేవాలయంలో ఈ రక్షణ బాధ్యత తనపైన ఉంది కదా అని ఆ గుండు అలా తిరుగుతూ ఉండేది రాత్రిలో. ఒక ఆయన లోపల ఆలయంలో ఉండిపోయాట. ఓ భక్తుడు పాపం తలుపులు వేసేటప్పుడు ఆయన ఎక్కడో భక్తితో నమస్కారాలు పెడుతున్నారు, చూసుకోకుండా తలుపు వేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ గుండు వచ్చి తగిలి వీడి గుండు బయలుదేరింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆ శిలను మాత్రం అక్కడ ఉంచేసి అక్కడి నుంచి ఆ క్షేత్రపాలక గుండును మాత్రం తీసుకెళ్ళి ఆకాశగంగ, గోగర్భం అంటారు కదా, అక్కడ పెట్టారు. అక్కడ ప్రతి బహుళ చతుర్దశికి కూడా నమక చమకాలతో అభిషేకం చేయటం, మహాశివరాత్రి రోజునైతే విశేష అభిషేకాలు చేయటం చేస్తూ ఉంటారు. ఆయన పాలకుడు కాబట్టి లోపలికి ఆలయంలోకి వెళ్ళాలి అని అంటే ఈ తీసుకువెళ్ళేటువంటి తాళాల గుర్తుని ఆ క్షేత్రపాలక శిలకి తాకించి, అంటే ఆయనకి పాలకుడు ఆయన కాబట్టి ఆ రుద్రుడికి తెలియజేసి లోపలికి తీసుకువెళ్ళటం. మళ్ళీ అలాగే పూజాంతంలో ఆలయం మళ్ళీ మూసేటప్పుడు ఆ తాళాలను అక్కడ తగిలించి తీసుకురావటం అనేటువంటిది సంప్రదాయంగా ఉంది. కాబట్టి తిరుమల క్షేత్రపాలకుడే ఆ శిలారూపంలో గుండుగా అక్కడ విరాజిల్లుతున్నాడు. క్షేత్రపాలకుడు రుద్రుడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. గురుగారు, మరో సందేహం. ముసలివాడైన వాలిని చెట్టుచాటు నుంచి శ్రీరాముడు సంహరించాడు కదా, ఇది ధర్మసమ్మతమేనా? కాలంలో రామాయణాలు అనేకం వచ్చాయండి. అందుకే ఇంటింటి రామాయణం అనేటువంటి పేరు కూడా వచ్చేసింది. మామూలుగా చూడండి, బహుశా భారతీయ సంప్రదాయంలో ఒకసారి భారతం రాసిన తర్వాత కొన్ని భారతాలు వచ్చాయి. పోతన గారు భాగవతం రాశాక కూడా మధురంగా ఉన్నా కూడా కొంతమంది భాగవతాన్ని ఏదో గీత భాగవతం అని అలా ఇలా రాస్తూ ఉంటారు. కానీ రామాయణం వచ్చినన్ని సార్లు ఇంక ఏ గ్రంథము రాలేదేమో అన్నంతగా రామాయణాలు వచ్చాయి. భాస్కర్ రామాయణం మనకు తెలిసినటువంటిదే, ముల్ల రామాయణం మనకు తెలిసినటువంటిదే, అన్నీ పవిత్రమైంది. నిర్వచనోత్తర రామాయణం సాక్షాత్ తిక్కన మహాకవి ఆయన రాశారు. ఇలా ఎన్నో రామాయణాలు వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళకు తోచినట్టుగా పాత్రలలో కొంత వాళ్ళకు తోచినటువంటి ఔచితీమంతమైనటువంటి పవిత్ర భావంతోనే రాశారు. వాళ్ళు ఎక్కడ ఏం తగ్గించలే ఎవరిని కూడా. కాకపోతే వాళ్ళ భావన అనేటువంటిది వాల్మీకి భావమా అనేటువంటిది, అంటే మూల ఏదైతే ఉన్నదో బ్రహ్మే వాల్మీకిగా మళ్ళా పుట్టి అంత రామాయణాన్ని చదవలేరని 24,000 శ్లోకాలుగా ఆయన తగ్గించాడని, 24,000 శ్లోకాలు కాదు 24 అక్షరాలుండే అనుష్టుపుతో ఆయన రచన చేశారు. యుద్ధకాండ వరకే రామాయణం అని కొంతమంది చెప్తారు. కాబట్టి ఈ రామాయణంలో మనకి కొన్ని భావాలు కనిపించినటువంటివి వేరే రామాయణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, కంబ రామాయణం తమిళం వాళ్ళకి చాలా ముఖ్యం. అది రాముడు నెత్తి మీద కిరీటం పెడితే ప్రజలంతా కూడా తలలు తడువుకున్నట్టు.
కిరీటం ఎవడి మీద నెత్తిన పెడితే వాడు కదా తల తడువుకోవాలి, రామచంద్ర ప్రభువు కదా తల తడువుకోవాలి. అంటే ఆయన ఆత్మారాముడు కదా, అందుకని రాముడికి పట్టాభిషేకం అయితే మనకే అయింది అని అందరూ కూడా భావించారు అని చెప్పి కంబ మహాకవి భావన చేశాడు. ఇది మూల రామాయణంలో ఉందా? లేదు. అలాగే ఓ మహాకవి ఏం చేశాయంటే వాలి వధ కొంచెం ఎందుకు ఆయనకి వాలి పట్ల దృష్టి కలిగింది. వాలి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఎప్పుడు కూడా బలవంతుడైనటువంటి వాడు తన బలంతో తన బలగాన్ని పరిరక్షించాలి, కానీ సొంత సోదరుణ్ణి అలాగే సోదరుడి భార్యని వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పాలు చేసినటువంటి వాడు వాలి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పీడించినటువంటి వాడు వాలి. ఆయనకి సూర్యభక్తి ఉండవచ్చు, అనుష్ఠానం ఉండవచ్చు, కానీ భయభ్రాంతులు చేసేటువంటి లక్షణం ఒకటి. ఆయన నచ్చడం వల్ల ఒక కవి ఏం చెప్పాయంటే ముక్తాఫలాయ కరిణం హరిణం పలాయ సింహం నిహంతి నిజ విక్రమ దర్శనాయ కా రీతి నీతి రియతి రఘువంశవీర శాఖామృగే జరతి తవ బాణప్రహార అని చెప్పి ఆ మహాకవి రాశాడు. ముక్తాఫలాయ కిరణం అంటే ఏను కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి, అందుకని ఏను కుంభస్థలాన్ని కొడతాడు. వాడు చాలా గొప్పవాడు, ఏను కుంభస్థలాన్ని కొడతాడు అని అంటూ ఉంటారు. అక్కడ ముత్యాలు ఉంటాయి, అందుకని ఏనుగును కొడతారు. హరిణం పలాయ, హరిణం అంటే ఈ యొక్క జింకని మాంసం బాగుంటుంది కాబట్టి దాన్ని చంపుతారు. సింహం నిహంతి నిజ విక్రమ దర్శనాయ, సింహాన్ని చంపినా దాంట్లో ఏమి ఉండదు, ముత్యాలు రత్నాలు ఇలాంటివి ఏమి ఉండవు విలువైనవి, కానీ సింహాన్ని చంపుతారు. ఎందుకని? సింహబలుడు అనే పేరు రావటానికి. కానీ రామా నన్ను చంపేవే కా రీతి కా నీతి యతి రఘువంశ వీర శాఖామృగే, నాకేదో సుగ్రీవుడి భార్య రుమను ఉంచుకున్నానని చెప్పి నన్ను కొట్టేవేమో, మాకేమి నీతి నియమాలు ఉండవు, మేము మీలాగా మనుషులం కాదు, శాఖామృగాలు. జరతి వార్ధక్యం కలిగినటువంటి నన్ను ఎందుకు సంహరించావు నువ్వు అని ప్రశ్నించాడు రాముడిని. ఆ వాలికి సమాధానం కూడా రాముడు చెప్పాడు. కాబట్టి ముక్తాఫలాయ కరిణం హరిణం పలాయ సింహం నిహంతి నిజ విక్రమ దర్శనాయ కా రీతి నీతి రియతి రఘువంశవీర, రఘువంశవీరుడు అయ్యా నువ్వు. శాఖామృగాన్ని నేను, జరతి వార్ధక్యం కలిగినటువంటి నన్ను ఎందుకు సంహరించావని. నువ్వు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటే సంహరించకుండా కాపాడుతాడా? తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఉండాలా వద్దా? క్షత్రియ ధర్మాన్ని కదా రాముడు పాటించాడు. కాబట్టి వాలి వధ అనేటువంటిది రామాయణం కనుక మనం చూస్తే వాలి గారు కూడా ఎన్నో ప్రశ్నలు వేశారు. ఆ వాలి వేసిన ప్రశ్నలు అన్నింటికీ రామచంద్ర చెట్టుచాటు నుంచి రాముడు సంహరించలేదు, సుగ్రీవుడు వెనకన నిలబడి ఉన్నాడు రాముడు బాణం వేసేటప్పుడు. ఎందుకు చెట్టుచాటు నుంచి చంపితే వచ్చిన తప్పే ఉందమ్మా? అంత కప్పిపుచ్చాల్సిన అవసరం కూడా లేదు. మృగాన్ని ఎప్పుడు ఎవడో వెళ్ళి అలా గబుక్కుని దాన్ని సంహరించడం అనేటి కాదు, మాటేసి చంపడం అనేటువంటిది వేటలో పారువేటలో రాజుల యొక్క రక్షణ అది. ఇప్పుడు యుద్ధంలో వీరుడు ప్రతి వీరుడు అనేటువంటి వాడికి ధర్మాలు ఉంటాయి, కానీ శాఖామృగం అని ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. మృగాన్ని సంహరించినప్పుడు ఆముక్తమాల్యదలో కూడా ఒక మాట ఇలా ఉంటుంది, ఎదుటి రాజు సంక్షోభంలో ఉంటే ఆ సంక్షోభంలో ఉండే రాజును చంపడం న్యాయమేనా అని ఒక చోట చర్చ జరుగుతుంది. న్యాయమే. పులి ఆ ఊళ్ళో పడి మనుషులను తినేస్తూ ఉంటుంది, తినేసే గర్భవతి అవుతుంది, అది పిల్లలు కంటుంది. కన్నప్పుడు పులికి కనిపించినప్పుడు జనులు తెలుసుకుని కుయిరేగి వెళ్ళి వీళ్ళందరూ కూడా కత్తులతో పొడిచి చంపేస్తారు ఆ పులిని. ఉత్తప్పుడు చంపుతామండి, పులి అప్పుడు చాలా సిక్ అయింది అని అంటే అది సిక్ నుంచి అది మళ్ళా రెస్ట్ తీసుకుని బాగా అది ఫుల్ ఫామ్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు వెళ్ళి చంపగలరా ఎవడనా? కాబట్టి దుష్టుల పట్ల, దుర్మార్గుల పట్ల, మృగాల పట్ల అవి క్రూరంగా ఉన్నప్పుడు ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలో తెలిసినటువంటి వాడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ, రామచంద్ర ప్రభు సమస్త ధర్మములకు సారం ఎరిగినటువంటి వాడు కనుక వాలిని సంహరించినప్పుడు
ఆయనకు స్పష్టంగా రామచంద్ర ప్రభువుకి ఎందుకు సంహరించానో చెప్పాడు. వాళ్ళు కూడా అంగీకరించి ఆయన పాద నమస్కారం చేశాడు. గురుగారు, ఇక మరో సందేహం. వివాహం నిశ్చయమయ్యాక ఇంట్లో పితృకార్యాలు నిర్వహించకూడదు అని చెప్తూ ఉంటారు. వివాహం ముందు, వివాహ అనంతరము పితృకార్యాలు ఇంట్లో నిర్వహించకూడదా? అసలు సంస్కారములు అంటారు. వివాహం కూడా ఒక సంస్కారమే. అదేదో బాగా వైభవంగా ఎంత ఖర్చు పెట్టాలో కూడా తెలియకుండా ఖర్చు పెట్టేస్తూ చేస్తున్నారు. కానీ మనకి జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్నీ కూడా సంస్కారాలే. ఈ సంస్కారాల్లో భాగమే ఈ పితృదేవతలకి ఈ శ్రాద్ధాది విధులు చేయటం. అసలు మీకు ఆశ్చర్యం ఏమిటంటే వివాహంలోనే నాంది శ్రాద్ధము అని చెప్పి చేసి కానీ ప్రారంభించట్లేదు. కాబట్టి పితృకార్యాన్ని వివాహం వచ్చింది కదా అని చెప్పి మానేసేయకూడదు. అది చేసి తర్వాత కన్యాదానం చేయాలి. ఇప్పుడు తప్పే కనుక అయితే ఇప్పుడు అసలు ఆ తల్లి కానీ తండ్రి కానీ పోతే ఆ సంవత్సరంలో ఆడపిల్లకి కళ్యాణం ఎందుకు చేస్తున్నారండి? కన్యాదాన ఫలితం మనకే కాకుండా ఆ పోయినటువంటి వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పి. కనుక ఎట్టి పరిస్థితుల్లో శ్రద్ధగా చేసేటువంటి శ్రాద్ధం, దాన్ని మానకూడదు. పితృకార్యాలు చేయవలసిందే, శుభకార్యాల్లో భాగం అవ్వవలసిందే. గురుగారు, పుష్పాలని దైవార్చన కోసం మనం వినియోగిస్తూ ఉంటాం. అయితే కొన్ని రకాల పుష్పాలని మాత్రం అర్చనకు వినియోగించరాదు అని చెప్తారు. ఎందుకని? భగవంతుణ్ణి అర్చించేటప్పుడు పుష్పంతో అర్చించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందుకే టాగోర్ మహాకవి ఒక గొప్ప మాట అంటాడు. స్వామి, నువ్వు ఆ ఆకాశాన్ని సృష్టించినందుకు, ఈ భూమిని సృష్టించినందుకు నేను కృతజ్ఞతగా లేను. నీ పాదాలను అర్చించడానికి ఈ లోకంలో పూలను సృష్టించు, అందుకు నేను నీకు కృతజ్ఞతగా ఉంటాను అని క్రీసెంట్ మూన్ అని, దాన్ని నెలవంక అని ఎవరో తెలుగులో కూడా రాశారు. దాంట్లో ఆయన అంటాడు. కాబట్టి భగవంతుణ్ణి పూలతో ఆరాధించడమే నిజమైనటువంటి పూజ. అందుకే పుష్పం, పత్రం, ఫలం, తోయం అన్నప్పుడు కూడా చెప్పారు కదా, ఏదో పూలతో పూజించండి అని చెప్పి. తమిళలో అసలు పూసై అంటారు. పూజ అనేటువంటిది ఏంటంటే పూలతో చేసేదే పూజ. అందుకే యాగాల్లో శ్రీ పుష్ప యాగం అనేటువంటిది కూడా చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనటువంటిది. శాంతి కలగటానికి లోకంలో పెద్ద పెద్ద అనావృష్టి, దుర్భిక్షము ఇలాంటివి వస్తే పుష్పయాగం చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది దేవతలకు కొన్ని పూలు వాడకూడదు అని అన్నారు. ఇప్పుడు శివుడికి మొగలు పువ్వు వాడట్లేదు. ఇది ప్రసిద్ధంగా మనకి శివరాత్రి మహాత్మ్యంలో చెప్పుకునేటువంటి అంశం. అలాగే విష్ణువుకి బంతి పూలు వాడకూడదు. ఇలాగా అయితే అలంకరణప్పుడు అవి వినియోగిస్తూ ఉంటారు. మొగలి పూలను కూడా శివుడికి అలంకరణలో వినియోగిస్తారు, శివ పూజలో దాన్ని వినియోగించరు. కానీ ఇలాగా ముఖ్యంగా ఈ ప్రశ్న అడగడంలో నేను ఔచిత్యాన్ని ఎలా భావిస్తున్నానంటే, ఏవైతే రసాలు ఊరుతాయో, అంటే పాల నందివర్ధనం అంటారు, అలాంటి నీళ్ళోడేటువంటివి, పాలోడేటువంటివి, అంటే చెట్టుతో అనుబంధాన్ని అవి కోల్పోనటువంటివి ఉంటాయి. వాటిని పెకలించడం పాపము అని అంటారు. కాబట్టి పాల నందివర్ధనాలను వాడటం, అలాగే కొన్ని తెగనటువంటి పూలను తీసుకొచ్చి పూజించడం ఇది చాలా తప్పు అని చెప్పి పుష్పచింతామణి అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. అసలు పూలకు కూడా ఒక అధిదేవత ఉంటాడు. ఆయన్ని పూజించి ఆయన నమస్కరించి, పుల్లాన్ హియో రక్షతి అని పుల్లుడు ఆయన పేరు. ఆ పుల్లుడికి నమస్కారం చేసి పూలు కొయ్యాలి అని. ఈ పూలతో భగవంతుణ్ణి, అంటే వారు కోరుకున్న పూలతో వాళ్ళను పూజిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. కనుక కోయవలసినటువంటి పూలు ఏమిటి అంటే జిల్లేడు పువ్వులతోటి కొంతమంది శివలింగానికి అర్చన చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చు అసలు? అంటే వారి భక్తి, వారి సంప్రదాయం అనేటువంటివి కొన్ని ఉంటాయి. కొన్ని చేయకూడనివి మా సంప్రదాయం అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. మనం ఏం చెప్పలేం. క్షేత్ర సంప్రదాయాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పువ్వులు కూడా చాలా తక్కువగా దొరుకుతున్నాయి అని వెండి పువ్వులు, బంగారం పువ్వులు తయారు చేసుకుని ఇంట్లో ఉంచుకుని దాంతోనే చేసుకుంటున్నారు కదా. అలా చేయొచ్చా వాటితో? ఏది చేసినా భక్తితో చేయాలమ్మా. ఇప్పుడు తులసితో చేస్తే విష్ణుప్రియ తులసి అంటారు. వెంకటేశ్వర స్వామి వారికి తులసి అంటే అంత ప్రియతో తెలుసా మీకు? ఆయనకి తులసితో నామార్చన చేసి కింద పడిపోయినటువంటి తులసిని తీసి ఆయన నెత్తిన పెడతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ప్రతి వ్యక్తికి కూడా శిరస్సు ఉత్తమాంగం.
ఆయనను ఆరాధించడానికి వినియోగితమైనటువంటి తులసిని తీసి ఆయన నెత్తిని పెడతాడు. ఆ తులసిని ఆయన ప్రసాదాలపైన తులసిని వేస్తారు. అంటే తులసికి విష్ణుదేవుడికి ఉండేటువంటి ప్రీతి అటువంటిది. అయితే అంత తులసి అనేటువంటి దాన్ని బంగారంతో చేయించాడు తొండమాన్ చక్రవర్తి. అంటే గుడి గోపురాలన్నీ వెంకటేశ్వర స్వామి వారికి ఎవరు కట్టించారు? బంగారు తులసితో పూజించేటువంటి నిత్యము పూజించేటువంటి తొండమాన్ చక్రవర్తి గుడి గోపురాలు కూడా కట్టించాడు వెంకటేశ్వర స్వామి వారికి. ఆయన అనుకున్నట్టు నా అంత భక్తుడు ఎవడూ లేడు, కాబట్టి నేను చాలా గొప్పవాడిని అని చెప్పి. చాలా దురదృష్టకరమైన అంశం ఏమిటంటే తర్వాత ఆయన జీవితంలో ఆయన కళ్ళారా చూశాడు, ఆయన తులసి బంగారు తులసి స్వామి పాదాల నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మట్టి పూలు వచ్చి ఆయన దగ్గర పాదాల దగ్గర అలా విరాజిల్లుతూ ఉండేది. ఎవరు చేస్తున్నారు ఇదని భటులను అడిగాడు. ఎవరు మేమేం చేయట్లేదండి, మూసిన తాళాలు అలాగే ఉంటున్నాయి, కానీ ఎందుకో స్వామి అలా కోరుకుంటున్నాడు. అప్పుడు ఆయన భగవంతుడిని అడిగట, ఒరే నువ్వు పూలు బంగారంతో చేసి వేస్తున్నావు కానీ దీంట్లో భక్తి లేదురా, ఆ కుమ్మని నమ్మి మట్టి పూలతో చేస్తున్నాడు, అక్కడ భక్తి ఉంది అన్నట్టు. ఏమిటి వాడు చేసేటువంటి పూజ ఏమిటి, వాడి పురోహితులు ఏంటి, వాడి వ్యవహారం ఏమిటి చూద్దామని ఆయన కరవేరపురానికి వెళ్ళాడు. వెడితే అక్కడ పాపం ఒక కులాలుడు భీముడు అనేటువంటి వాడు, ఆయన స్వామివారి యొక్క ఓడు ప్రసాదానికి కావాల్సినటువంటి కుండలు తయారు చేసేవాడు, తన కోసం రెండో మూడో చేసుకునేవాడు. ఆ తర్వాత అక్కడ కొయ్య విగ్రహం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారిది చేతికి అంటినటువంటి బంకమట్టిని పువ్వుగా చేసి ఆయన పాదాల దగ్గర సమర్పించాడు. అంతే, ఆయన అంతకన్నా గొప్ప యజ్ఞయాగాదులు చేయలేదు, బంగారు పూలు మాల వేయలేదు, భక్తితో మట్టి పూలను వేశాడు. ఆ మట్టి పూలే స్వామివారికి ఉపాధేయం అయ్యాయి. స్వామివారికి తెలియదా మట్టి పూలు విలువ ఎంతో, బంగారు పూలు విలువ ఎంతో? కాబట్టి భక్తితో చేయాలి పూజ. అందుకే పూజలు అందరూ చేసేది పుష్పయాగమే, ఆది అర్జునుడు చేసినది పుష్పయాగము అని చెప్పి వరుసగా భక్తుల గురించి అన్నమాచార్యుల వారు కీర్తనలో చెప్తాడు. అంటే అర్జునుడు ఎంతో భక్తితో పూజ చేశాడు, అలా చేయాలి పుష్పయాగం అంటే. అంతేగాని భక్తి లేని పూజ పత్రి చేయటం, ఊరికే పూలు వృధా చేయటం, ఇంకో భాగవతోత్తముడు లేకుండా చేయటమే తప్పించి అన్ని గంపలు వేసాం, ఇన్ని గంపలు వేసాం, ఆ పూలు వేసాం, చామంతులు వేసాం, ఇంకోటి వేసామని కాదు. ఆ దేవతకు ఉద్దిష్టమైనటువంటి పూలు, మంచి పూలు ఎంత మనం వెతికి తెచ్చి వేయటమే కాకుండా అంత భక్తి భావనతో శరణాగతితో ప్రపత్తితో సమర్పిస్తే ఆ పూజకి ఫలితం ఉంటుంది. గురుగారు, లోకంలో మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇటువంటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు మంచి వాళ్ళుగా ఉండటానికి ప్రేరణ ఎలా పొందాలంటారు? చాలా ఏదో వినటానికి బాగుంది కానీ చెప్పడం కొంచెం కష్టమే. అంటే మంచి వాళ్ళకి కష్టాలు రాకూడదు అనే నియమం ఎక్కడా లేదు. మంచి వాళ్ళ పూర్వకర్మ ఫలితం అనేటువంటిది కష్టంగా వస్తుంది. మంచి వాళ్ళకి కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి మనం మంచితనాన్ని వదిలిపెట్టేయటం అనేటువంటిది చాలా తప్పది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తాత్కాలికంగా కష్టం అనిపించవచ్చు, కానీ కాలాంతరంలో అది సుఖంగా కూడా పర్యవసించవచ్చు కదా. ఒక మామూలుగా అప్పుడప్పుడు నేను ఈ విజయగాథలు అనేటువంటి చదువుతూ ఉంటాను. పాపం ఒక ఆయన ధర్మాత్ముడు, ఒక కింద సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఆయన పనిచేసేటువంటి ఒక ఆఫీసర్. ఆయన ఒకసారి బాగా వాహనంలో వెడుతూ ఉంటే ఆ వాహనం చక్రాలు విరిగిపోయి ఆయన పడిపోయి దాదాపు 5-6 నెలలు ఆయన మంచం మీద పడిపోయాడు. మరి మంచివాడు ఉద్యోగ ధర్మాన్ని నెలగొల్పుతున్నాడు, భగవంతుడు ఆయన్ని శిక్షించాడో రక్షించాడో మనకి తెలియదు. ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయ్యి 6 నెలలు ఆయన మంచం మీద పడి ఉన్నాడు. ఏదో ప్రభుత్వం ఆయనకి ఏదో సబ్స్టిట్యూట్గా ఏదో కాస్త భృతి ఇచ్చింది, దాంతో ఆయన బతికాడు. కానీ దాన్ని ఆయన కష్టకాలం అనుకోలేదు. ఆయన తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగంలో చాలా ఉన్నతమైన తన విభాగంలో ఉన్నతమైనటువంటి ఐపీఎస్ పరీక్ష పాస్ అయ్యాడు. ఆ టైంని ట్రైనింగ్ పీరియడ్గా తీసుకుని ఆయన మామూలుగా ఆయన రిటైర్ అయ్యేప్పుడు ఏ స్టేజ్కి వెళ్తాడో ఈ ఐపీఎస్ చదవటం వల్ల స్టార్టింగే ఆ స్టేజ్కి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్ వచ్చేప్పటికి ఆయన తర్వాత వెళ్ళి ఆయన ట్రైనింగ్ తీసుకుని ఐపీఎస్ చేసి ఆ ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఉన్నతమైన ఉద్యోగానికి వెళ్ళాడు.
కాబట్టి ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం కాలాంతరంలో సుఖంగా పరిణమిస్తుంది. నేను మహాభారతంలో ఒకప్పుడు చదువుతూ ఉంటే గబుక్కని ఒకసారి అనిపించింది, ఏమిట్రా ఇది, అర్జునుడు దేవలోకంలోకి వెళ్తే ఆయనకి దేవేంద్ర వరప్రసాదుడు కదా, అలా దేవేంద్ర అనుగ్రహం వల్లే పుట్టినటువంటి వాడు, కుంతికి వరపుత్రుడు అర్జునుడు, ఆ స్వరూపంతో ఉన్నాడు. ఇంత దేవేంద్రుడిలా వెలిగిపోతున్నాడు అని చెప్పేసి ఆయన అందాన్ని చూసి అప్సరస్త్రీ ఆయన మోహిస్తే, కాదమ్మా నాకు నువ్వు మాతృమూర్తివే అన్నాడు. కాదు ఇక్కడ ఈ లోకంలో ఆ నియమాలు లేవు అని, నేను ఈ లోకానికి వచ్చేయలేదు, ఈ లోకానికి ప్రస్తుతానికి అతిథిగా వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతాను, అయినా కూడా నాకు నియమం ఇది, నేను నీకేసి మాతృమూర్తిగా భావన చేసేటువంటి నీకేసి కన్నెత్తి చూడను, నీతో మరో రకంగా నేను ప్రవర్తించను అన్నట్టు నపుంసకుడు వైపు అని చెప్పించి. మంచివాడే, కానీ ఆయనకి నపుంసకుడుగా ఉండటం అంటే ఎంత కష్టం. ఒక పురుషుడు సవ్యసాచి అయినటువంటి వాడు నపుంసకుడుగా బతకాలి అని చెప్పి అంటే కష్టమే. అది అప్పటికి అది కష్టంగా అనిపిస్తుంది, కానీ కాలాంతరంలో అది వరంగా పరిణమించిందండి. ఎందుకంటే పాండవులకి వాళ్ళు రాజ్యరమను కోల్పోయారు, ధర్మరాజు గారు జూదం ఆడిన తర్వాత. వాళ్ళు అరణ్యవాసం చేసిన తర్వాత 1 సంవత్సర కాలం అజ్ఞాతవాసం చేయాల్సినటువంటి వాళ్ళకి ఒక అగత్యం వచ్చింది. అప్పుడు అజ్ఞాతవాసం వాళ్ళు మత్స్యరాజ్యాన్ని పాలించేటువంటి విరాట్ రాజు కొలువులో చేస్తున్నారు. అప్పుడు ఎక్కడున్నారో వీళ్ళని కనుక్కుంటే మళ్ళీ వీళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి, అది నియమం. కాబట్టి ధర్మరాజు అన్ని చోట్లకి కూడా భూమండలంలో చారులను పంపించాడు. చాలా సులభంగా ఆయనకి తెలిసిపోయింది ధర్మరాజు గారికి, నెల 3 వానలు ఎక్కడ ధర్మరాజు ఉంటాయో అక్కడ వానలు పడుతూ ఉంటాయి. సస్యశ్యామలంగా ఉందండి ఇటీవల కాలంలో ఆ యొక్క మహానుభావుడైనటువంటి ఆ మత్స్యరాజు వెళ్తూ ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా. కాబట్టి ఆ విరాట్ రాజు కొలువులోనే పాండవులు ఉన్నారు, మీరు కనుక్కోండి రా అని అన్నట్ట. వెళ్ళేటప్పటికి అక్కడేమో బాగా జూదం ఆడేటువంటి ఆయన ధర్మరాజుని, తర్వాత వంటశాలలో మకాం వేసిన ఆయన భీముడని, అశ్వశాలలో ఉండి బాగా చూస్తున్న వాళ్ళు వీళ్ళని, బాగా పూలు అల్లుతూ కళాత్మకమైన జీవితం గడిపేటువంటి ద్రౌపదిని అన్నీ తెలిసేసుకున్నారు. కానీ వాళ్ళు నపుంసకుడుగా ఉండేటువంటి అర్జునుడిని పోల్చుకోలేకపోయారు. అరే మా అన్నగారు మహావీరుడు, మా కుంతీదేవి పుత్రుడైనటువంటి ఈయన నపుంసకుడు కాదు, అలా నర్తనశాలలో ఉండడు, వేరే చోట వెతకండి రా అన్నాడు. కాబట్టి ఇప్పుడు అది శాపమా వరమా? అది. కాబట్టి మంచి వాళ్ళకి కష్టాలు వచ్చినా శాపాలు వచ్చినా తాత్కాలికంగా అవి అప్పటికి అలా అనిపించవచ్చు, కానీ తర్వాత అవి వరాలుగాను అభ్యుదయ కాలంగాను పరిణమిస్తాయి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.